నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. ప్రైవేట్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ సేవలు, ఉపాధి కల్పించేందుకు ఇంటర్నెట్ కేంద్రాలు, మారుమూల గ్రామాలకు సేవలందిస్తామన్న ఎంపీ అరవింద్. తెలంగాణ జాగృతి ఖాతాలో మరో విజయం. బీసీలకు అన్ని రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య నియామకం. 5 నెలల అనంతరం సిపి పోస్ట్ భర్తీ. డబ్బుల సంచిని కాజేసేందుకు యువకుడు యత్నం. పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. గతంలో నకిలీ డీఎస్పీ అవతారం ఎత్తిన నెల్లూరు స్వామి. ఎడపల్లి నవీపేటలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పుట్టినరోజు వేడుకలు. జిల్లా పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి జన్మదినోత్సవ సంబరాలు. త్వరలో జిల్లాలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. రానున్న కాలం ఇంటర్నెట్ కాలమని, అందుకు తగిన విధంగా ఉపాధి కల్పించేందుకు బిఎస్ఎన్ఎల్ సహకారాన్ని అందిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని సమస్యల గురించి ఎంపీ అరవింద్ ధర్మపురి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ బోర్డు సమావేశం జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ ఎంపీ అరవింద్, పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఇదివరకు జరిగిన సమావేశంలో తెలుసుకున్న సమస్యల గురించి అరవింద్ అడిగి తెలుసుకున్నారు. సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందని, అన్ని చోట్ల కావాల్సిన టవర్లను ఏర్పాటు చేసి బ్యాటరీలను అమర్చి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ప్రైవేట్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తామని జీఎం తెలిపారు. దీనిపై ఎంపీ అరవింద్ సంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న కాలం మొత్తం ఇంటర్నెట్ పై ఆధారపడి ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టెలికాం బోర్డు సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రైవేట్ వాళ్ళ సర్వీస్ బాగాలేదు, దట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పేరు తీసుకొని, నెట్వర్క్ పేరు తీసుకొని చెప్తున్నాం. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ us. Let us tap into such opportunities. Service provided 8% is a good share. To deliver good service, ఒకసారి మనం సర్వీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పీపుల్ విల్ గెట్ ఇంక్లైన్ టువర్డ్స్ బిఎస్ఎన్ఎల్. ఐఎమ్ గ్లాడ్ చాలా కొత్త టవర్స్ వస్తూ ఉన్నాయి. ఇంటర్నెట్ స్పీడ్ ప్లస్ మన మోదీ గారి నాయకత్వంలో మేడ్ ఇన్ ఇండియా, మన టెక్నాలజీ మనం పెంచుకుంటూ ఉన్నాము. మన ఇంటర్నెట్ కానీ ఎట్ ద వాట్ కాస్ట్, ఐ థింక్ చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ మన దగ్గర నడుస్తూ ఉంది. ఇది అచీవ్మెంట్ మోడీ గారి నాయకత్వంలో ఉంది. ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో అట్ గ్రౌండ్ లెవెల్ మనం సర్వీస్ ప్రొవైడర్స్, మనం సర్వీస్ సరిగ్గా హై క్వాలిటీ చేసి డెఫినెట్గా కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రైవేట్ వాళ్ళ పెనిట్రేషన్ కూడా ఎక్కువ లేదు రూరల్ ఏరియాస్. బట్ ఆపర్చునిటీ ఈజ్ విత్ బిఎస్ఎన్ఎల్. మనం గ్రాప్ చేసుకుంటే గ్రో ర్యాపిడ్లీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ కు రేవంత్ రెడ్డి సర్కార్ తలొక్కింది. తెలంగాణ జాగృతి ఖాతాలో మరో భారీ విజయం నమోదైంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చిన హామీలను అమలు పరచాలని కవిత డిమాండ్ మేరకు బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు బిల్లులు పెడతామని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లపై వేర్వేరు బిల్లులు పెడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని బలంగా వాదిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు పెట్టాలని కవిత డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీలకు జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిను. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే, మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి
విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్, కానీ మీరు 42 అని ఎన్నికలలో చెప్పినారు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వేషన్ ఉండాలి కదా. ఈ విషయం స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రెండవది ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు, మరి నిజంగానే మన జనాభా 46% ఉంటే ఎందుకు 42% ఇస్తారు? 46 ఉంటే 46 ఇవ్వాలని. గతంలో నకిలీ డీఎస్పీ వేషంతో అనేక నేరాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన ఆయనలో మార్పు రాలేదు. దొంగతనానికి యత్నించి ప్రజల చేత దేహశుద్ధి చేయించుకున్నాడు. డబ్బుల సంచిని దొంగిలించేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బికనూరు మండలానికి చెందిన వ్యక్తి ఓ బ్యాంకు ఏటీఎం నుంచి 1,00,000 నగదును డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నకిలీ డీఎస్పీగా పలు నేరాలకు పాల్పడిన నెల్లూరు స్వామి అనే వ్యక్తి స్కూటీపై వెంబడించాడు. బాధితుడి వద్ద నుంచి డబ్బుల సంచిని కొట్టేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 2 వాహనాలపై నుంచి కింద పడ్డారు. చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు పరిగెత్తుతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు నెల్లూరు స్వామిని స్టేషన్ కు తరలించారు. గతంలో నెల్లూరు స్వామి నకిలీ డీఎస్పీగా అవతారం ఎత్తి పలు నేరాలకు పాల్పడి జైలు నుంచి విడుదలయ్యాడని సమాచారం. ఆల్రెడీ సామేడి నీకు దగ్గర పైసలు లేవా అని చెప్పేసి అని అనుకుంటే ఆయన దగ్గర బిల్లు నవీపేట్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నవీపేట్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. షకీల్ నాయకత్వంలో 10 ఏళ్లు బోధన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, 14 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని, రైతు భరోసా, రుణమాఫీ, పెన్షన్ల పంపిణీల ఫేక్ హామీలతో ప్రజా ఆగ్రహానికి గురైందని మండిపడ్డారు. మొరం ఇసుక మాఫియాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీణ్, సీనియర్ నాయకులు సూరిబాబు, శ్యామ్, జనార్దన్, మల్లేష్, గైని మోహన్, రమేష్, కళ్యాణ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. 475 మంది రైతులు చనిపోయినారు తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఇక్కడ మన దగ్గర కూడా ఒక రైతు చనిపోయినాడు. ఈ రకంగా మరి నీళ్ళు ఇవ్వటం లేదు. మరి చూస్తే D50 కెనాల్ వస్తుంది, దాన్ని సక్రమంగా చూడట్లేదు. మరి దొంగలు వంచుకున్నట్టు ఈ రోజు కూడా మరి మొరం మాఫియా తయారైంది, మరి ఉష్క మాఫియా తయారైంది. ఈ రకంగా మొత్తం కూడా ఇవాళ మా నవపేట మండల బోధన నియోజకవర్గం తయారైంది. ఇది చూస్తా ఉన్నాం. మరి రైతులను పట్టించుకునే దాఖలాలు లేవు. మరి రైతులకు నీళ్లు రావాలా, మరి ఫర్టిలైజర్ ఇచ్చే దాఖలాలు లేదు. ఈ రకంగా మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. సోయి లేకుండా ఇవాళ ప్రభుత్వం చూస్తా ఉన్నది. మరి చాతగాని ప్రభుత్వం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు పెట్టుబడి కూడా ఇవ్వలేదు. ఎండిపోతున్న పరిస్థితుల్లో కూడా ఆదుకుందామనే సోయి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి లేకుండా పోతే అంటే మేము ఆందోళన చెందుతా ఉన్నాం. మేము రైతు బిడ్డగా మాట్లాడుతున్నాం, కార్యకర్తగా మాట్లాడుతున్నాం, ఒక తెలంగాణ సాధించుకొని ఒక ఉద్యమకారుడిగా మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ ఆవేశంతో మాట్లాడుతున్నాం. రైతులు ఆందోళన చచ్చిపోతా ఉన్నారంటే ఎంత బాధ చూస్తా ఉన్నారో ఒక్కసారి మీరు గమనించాలా. రైతు లేని రాజ్యం లేదు, రైతు లేని తెలంగాణ లేదు. కాబట్టి రైతు
రైతులను మేము కాపాడాలా. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకు మేము పక్షాన ఉంటాం, పోరాటం చేస్తాం, మేము నాయకుల మందరం కూడా పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం. రేపు రాబోయే కాలంలో వాళ్ళకి మంచి చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మేము మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు షకీల్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు ఆరోగ్యాలతో జీవించాలని మేము భగవంతుని కోరుతున్నాము. అలాగే ఈరోజు షకీల్ అన్న లేడు, ఓడిపోయినామంటే తక్కువ మెజారిటీ. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక విధులతో పాటు బాధ్యతలు ఉన్నప్పటికీ మా ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు షకీలన్న గారి పుట్టినరోజును జన్మదినాన్ని పురస్కరించుకొని నవీపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మరి నరసింహరావు అధ్యక్షతన మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈరోజు సంబరాలతో పాటు కేక్ కట్ చేసుకొని మరి వాళ్ళ షకీల్ అన్న గారు నిరంతరము ఆయురారోగ్యంతో పాటు అన్ని రకాలుగా మరి మంచిగా ఉండాలని కోరుతూ మరి షకీల్ అన్న గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం ప్రజలకు ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాటలు నీళ్లు కానీ, నిధులు కానీ, ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉద్యోగాలు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో సస్యశామలం ఉంచుతున్నటువంటి అన్ని హామీల్ని అమలు చేయండి అని కోరుతా ఉన్నాం. ఇప్పటికే రైతులు కానీ, కూలీలు కానీ, లేకపోతే కరెంటు సమస్యతో కానీ ఇంకా అనేక సమస్యలతో ఇవాళ సతమతం అవుతా ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఇంతకుముందు పార్టీ అధ్యక్షులు చెప్పినట్లు మరి ఏదైతే 10 సంవత్సరాలు బోధన కాన్స్టిట్యూన్సీలో ప్రజలంతా చాలా హ్యాపీగా ఉండే. మరి ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 15 నెలల కాలం గడుస్తూ ఉంది. మరి 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని చూసి మరి ఇక్కడ ప్రజలు ఈ సుదర్శన్ రెడ్డి మరియు ఎంపీ అరవింద్ కలిసి ఒక డమ్మీ క్యాండిడేట్ ఉపయోగం పెట్టి మరి ఇద్దరి కుమ్మక్కైపోయి మరి వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చెప్పి ఒకరి మీద ఒకరు ధర్నాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఆ విధంగా షకీల్ను మాయమాటలు చెప్పి ప్రజలకు మరి ఇలా ఓడించి మరి ఈయనకు ఇవాళ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ కనపడే పరిస్థితి లేదు. రైతాంగం అంతా కూడా మరి నీరు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లాస్ట్ 4 రోజులు పొట్టతో ఉన్న పొలాలకు 4 రోజుల పాటు మరి కాలువలు నడిపిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కరెంట్ ఇబ్బంది లేకుండా రైతు బంధు ఎప్పటికప్పుడు పంటలకు ఇస్తూ రైతులను మరి అన్ని విధాలుగా కూడా సహకారం అందించి ఆదుకున్న వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి ఆయన నాయకత్వానికి ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వానికి మరి ఇక్కడున్న ఆ రోజున్న ఎమ్మెల్యే షకీల్ అన్న నాయకత్వానికి మరి ఈ రోజున్న సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దయచేసి కాన్స్టిట్యూన్సీ మీద దృష్టి పెట్టాలా. మరి రైతులకు 4 రోజులైతే కోతలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇప్పటి వరకు రైతు భరోసా కానీ అటువంటి ఇవ్వలేదు. మరి దానికి సంబంధించి బోనస్ కూడా చాలా మందికి రాష్ట్రంలో రాలేవని అక్కడక్కడ ధర్నాలు చేపడతా ఉన్నారు. మరి నువ్వు కాన్స్టిట్యూన్సీలో మరి ఉంటూ మరి రాబోయే 4 రోజులలో సొసైటీలు అన్ని కూడా వెంటనే తెరిపించే పరిస్థితి రైతాంగానికి ఉండాలా. మరి అదేవిధంగా ఈసారి అసలు బోనసులు ఇచ్చే పరిస్థితి కూడా ఉందో లేదో రైతులు కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. మరి తొందరగా ఈ 1800 నుంచి 2000 ఇస్తారా, గవర్నమెంట్ రేటు ఎంత పెడతారా అనే దాని మీద కూడా దృష్టి సారించాలా. 5 నెలల తర్వాత ఎట్టకేలకు నిజామాబాద్ కు పోలీస్ బాస్ ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ ల బదిలీలు జరిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా 2016 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పోతరాజ్ సాయి చైతన్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో నార్కోటిక్స్ బ్యూరో డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సాయి చైతన్యను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా గత 5 నెలలుగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ కు బదిలీ చేశారు. గత అక్టోబర్ 23వ తేదీన గత సిపి కల్మేశ్వర్ బదిలీ కాగా అప్పటి నుండి సింధు శర్మ నిజామాబాద్ ఇన్ఛార్జ్ కమిషనర్ విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్ బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కామారెడ్డి ఎస్పీ నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సింధు శర్మను ఇంటెలిజెన్స్ విభాగంకు బదిలీ చేశారు. కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోధన్ మాజీ శాసనసభ్యులు షకీల్ జన్మదిన వేడుకలను ఎడపల్లి మండలంలో ఘనంగా నిర్వహించుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళపాడు చౌరస్తాలో శుక్రవారం బోధన్ శాసనసభ్యులు షకీల్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన సంబరంలో భాగంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొండింగల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్, ఎడపల్లి మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 10 సంవత్సరాల పాటు బోధన్ శాసనసభ్యులుగా కొనసాగిన షకీల్ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గం ఎనలేని అభివృద్ధికి నోచుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను గుప్పించి అవి అమలు పరచడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రజలు తిరిగి తమ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్ గౌడ్, వాహెబ్ భారీ, హండి నాగేందర్ రెడ్డి, ముస్తాక్, అజయ్ గౌడ్, ఇస్తారి, అహ్మద్ ఖాన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బోధన్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నటువంటి మా గౌరవ ఎమ్మెల్యే షకీల్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఎడిపల్లి మండలంలో ప్రతి గ్రామంలో, మండల హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్క దగ్గర కూడా పండుగ వాతావరణం లాగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నిదర్శనం ఇంతమంది, వందలాది మంది ఆయన ప్రభుత్వం పోయి ఇన్ని రోజులైనా సంవత్సరం దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇన్ని వందలాది మంది పుట్టినరోజు జరుపుకోవడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన ఉన్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆయన చేసినటువంటి కరోనా టైంలో ఏ నాయకుడు చేయని విధంగా కోట్లాది రూపాయలు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి నిత్యము దాదాపు 6,000 మందికి అన్న భోజనాలు పెట్టడం, పొద్దున సాయంత్రం భోజనాలు పెట్టడం జరిగింది. అది గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్క పండుగ, రంజాన్ అయితేనేమి, దీపావళి అయితేనేమి, దసరా అయితేనేమి, క్రిస్మస్ అయితేనేమి, ఏ పండుగకైనా ఆయన కిట్టు, ఆయన ఇంటి ద్వారా ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి కూడా ప్రతి కుటుంబానికి ఆయన పండుగ కిట్టు ఇవ్వడం జరిగింది. ఆయన ఇంటికి పోతే మంచినీళ్ళు ఇవ్వడం, ప్రతి ఒక్కరికి కూడా భోజనం చేసి భోజనం తిన్న తర్వాతనే పంపించడం. ఆయన భోజనం వచ్చి ఒక నెల 2 నెలలు ఉన్నాడంటే నెల రోజుల పాటు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భోజనం పెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు, జిల్లాలో ఇంత గొప్ప నాయకుడు ఎవరు లేరనే దానికి ఇది నిదర్శనం. ఆయన ఎడిపల్లి మండలంలో చేసినట్టు అభివృద్ధి ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో, ప్రతి వాడలో కూడా ఆయన చేసిన పనులు ఇప్పటికీగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి గ్యారెంటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆసనగారి జీవన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా యువజన విభాగం నాయకులు బ్యాండ్ బాజా, మంగళ వాయిద్యాలతో బర్త్డే కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదనగారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగర మాజీ మేయర్ నీతి కిరణ్ శేఖర్, కొత్తూరు లక్ష్మారెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, శిల్పరాజు, నగర అధ్యక్షులు చింత మహేష్, యువజన విభాగం నాయకుడు అభిలాష్ రెడ్డి, కరిపిరాజు, సురేష్, సంతోష్, చింతకాయల రాజు, శేఖర్ రాజు, జమాల్పూర్ రమేష్, సాదిక్, కృష్ణ, కార్యాలయ కార్యదర్శి, జిల్లా నాయకులు అందరూ పాల్గొని ఘనంగా బర్త్డే సంబరాలు నిర్వహించి అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి మొక్క కూడా, చెట్టు కూడా నాటడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ అయిన మరి టౌన్ ప్రెసిడెంట్ మిత్రులు శిల్పరాజు గారు, మాజీ మేయర్ సోదర్మన్ నీతి కిరణ్ గారు, లక్ష్మారెడ్డి గారు, విజయ్ గారు, చాలామంది పెద్దలు, అందరికీ సందర్భంగా శుభాభినందనాలు తెలియజేస్తూ, మరి ఎప్పుడైతే ఆ 10 ఇయర్స్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రము అన్ని విధాల్లో అభివృద్ధి అయింది. తన పాలన సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన తెలంగాణలో మరి భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్గా తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. ఆ సందర్భంగా మరి ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇటు ఆర్మూర్ అయితేనేంది, ఇటు బోధన్ అయితేనేంది, చాలా ఫండ్స్ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. అందుకే కేసీఆర్ గారి చెయ్యి నరంని చెయ్యి అని అంటారు. ఎవరు ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి మరి అటువంటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి కేక్ కట్ చేసి మరి చెట్టు కూడా పెట్టడం జరిగింది. గతంలో మరి హరితహారంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేసిండు. హరితహారంలో మరి చెట్లు పెడితే
మనకు వర్షాలు సమృద్ధిగా జీర్ణావస్థకు చేరుకున్న మాణిక్ ప్రభు మఠం పునర్నిర్మాణం కొరకు గ్రామస్తులు నడుం బిగించడం శుభ పరిణామమని పిట్ల కృష్ణమారాజ్ పేర్కొన్నారు. ప్రజలు భక్తి భావనను అలవర్చుకొని ప్రతినిత్యం దైవ స్మరణలో తమ జీవనం గడపాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ గ్రామంలో మాణిక్ ప్రభు మఠం పునర్నిర్మాణం కొరకు స్థల పర్యవేక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి మల్లారం లింగేశ్వరగుట్ట పీఠాధిపతి పిట్ల కృష్ణమారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల నాటి మాణిక్ ప్రభు మఠం శిథిలావస్థకు చేరుకోవడంతో మఠం పునర్నిర్మాణం చేయడానికి గ్రామస్తులు సంకల్పం చేయడం చాలా శుభపరిణామమన్నారు. గ్రామస్తులకు మఠం పునర్నిర్మాణం జీర్ణోద్ధరణకు కావలసినటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనలు అలవర్చుకుని నిత్యం దైవస్మరణతో భగవంతుని ఆశీస్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ధ్యాన్యమూలం గురోర్మూర్తి భక్తిమూలం గురుపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృప. మరి తాడెం గ్రామంలో మాణిక్ ప్రభు మఠం తరతరాల నుంచి ఎందరో వాళ్ళ యొక్క తాతల నుంచి నడుస్తున్నటువంటి యొక్క హుమ్నాబాద్ మూలపీఠం నుంచి కూడా ఈ తాడానికి మరి అనుబంధ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆ దత్త సాంప్రదాయ ప్రకారంగా ఈ మఠాన్ని మరి తెలిసినట్టుగా చేస్తూ ఈరోజు మరి తాడానికి వచ్చాము. ఈ తాడెం భక్త బృందము, అదే మాణిక్ ప్రభు అంతా శిష్యులు, భజన భక్తులు, అదేవిధంగా మరి శివకాంత్ సార్ కూడా వచ్చారు. ఈ మఠాన్ని జీర్ణోద్ధారణ పునరాగమనానికి నోచుకున్నది. మరి దీనికి కూడా ప్రతి ఒక్కరూ గ్రామస్తులే అంతా, మరి ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఇతరులు ఎవరైనా సరే భక్తి పరాయణులు దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ మఠాన్ని కూడా పునరాగమనానికి తీసుకెళ్ళి ఈ యొక్క మాణిక్ ప్రభు యొక్క ఆశీస్సులు ఆ దత్త కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆ దత్తాత్రేయ అనుగ్రహ తాడానికి, మాణిక్ ప్రభు యొక్క అనుగ్రహ ఈ తాడంకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా అందరికీ అందేలాగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సమంగళాని భవంతు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి సంస్థ ఏర్పాటు చేసి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి మాట్లాడుతూ జన వికాస్ సేవా సంస్థ ఏర్పాటు చేసి సుమారు 10 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. సంస్థ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలకు ఆర్థిక సహాయం, వైద్యం కొరకు, పేద ప్రజల పెళ్లిళ్లకు, విద్యార్థులకు పరీక్ష సమయంలో అట్టలు, పెన్నులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం శనివారం రోజున మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజున పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అపర్ణ మహిళా టీచర్లకు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జన వికాస్ సేవా సంస్థ ద్వారా తెడ్డుపోశెట్టి పాఠశాలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అపర్ణ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, నాయకులు శ్యామ్, సాయిబాబా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాన్ని ఉపయోగించుకునే కూడా ఆలోచన ఉండాలి. ఇంకా ఇస్తే ఇంకోసారి ఇచ్చేటట్లు కూడా ఉండాలనేది. ఎందుకంటే మాకంటే ముందు వీళ్ళిద్దరు కూడా ఈ స్కూల్కు మైక్ ఇచ్చారు. శ్యామన్న ఇక అన్న రోజు నీళ్ళ వాటర్ వేపిస్తా ఉన్నాడు. మా సాయన్న రోజు కూడా మీకు మంచి నీళ్ళు తాగడానికి రోజు వేపిస్తా ఉన్నాడు ఈ స్కూల్కు. శ్యామన్న 10,000 పెట్టి ఇదిగొనిచ్చి నేను అనుకోకుండా వచ్చి మరి గత 3-4 నెలల కిందట అడిగిన దాంట్లో మేము దాదాపు ఒక 7-8 సంవత్సరాలుగా ఈ జిల్లా, ఈ మండలంలో మరి జన వికాస్ అంటే దానికి అర్థం చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి చిన్న చిన్న సాయంలు, ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, చనిపోయినప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, లేకపోతే హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే పాఠశాలల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మాతో అయినటువంటి సాయాన్ని, పెద్ద సాయం లేకుండా చిన్న సాయం అందించే శక్తి మాకుంది. కాబట్టి మాకు లేకపోయినా మాలాంటి అన్న లాంటి, ప్రవీణ్ అన్న లాంటి, శ్యామన్ లాంటి, సాయం లాంటి ఇట్లాంటి మిత్రుల ద్వారా ఏదైనా ఆర్థిక సాయం తీసుకొని విద్యార్థులకు ముఖ్యంగా కాన్సెప్ట్ కూడా చేయడానికి మేము దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాం. దానికి ఈ పాఠశాలకు కూడా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఈ విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలా, మరి మాకు ఒక చిన్న పని చెప్పండి అంటే ఇది చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ సార్ గారు, మేడం గారు, మరి దాని తర్వాత తెచ్చి ఇచ్చిన తర్వాత మేము ఇవి ఇవ్వడానికి కూడా కొన్ని కార్యక్రమాల మూలంగా మేము పంచలేకపోయాం. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మేము ఇచ్చే సాయం కంటే
మీరు తీసుకున్న తర్వాత దీన్ని ఉపయోగించుకొని దీని తర్వాత మీరు భవిష్యత్తులో బాగుపడి మీ దాంట్లోకి కొద్దిమంది అన్ని రకాలుగా పై స్థాయిలో ఎదిగినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతోషమవుతుంది. మన తల్లిదండ్రులు ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడే వాళ్ళు, మరి మనకున్నటువంటి అనేక రకాల ఇబ్బందులతోని ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంత నాణ్యమైనటువంటి వసతులతో పాటు నాణ్యమైనటువంటి చదువు, మరి ఉపాధ్యాయులు కూడా మంచి సిస్టమ్తో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మేము ఇచ్చే ఈ కానుక, మేము ఇవాళ ఈ చిన్న కానుక ఇవ్వచ్చు, లేకపోతే రేపు పెద్ద కానుక కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్లేట్స్ పంపిణీ కార్యక్రమాన్ని జన వికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు పెద్దుపోశెట్టి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మరి చాలా జరపాలని చెప్పి కూడా ఆ దేవుడిని అందరినీ ప్రార్థన చేద్దాము. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మండలంలో ఉన్న స్కూళ్ళన్నింటిలో కూడా 10th క్లాస్ పిల్లలందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ పెన్నులు కానీ అవన్నీ గత 8 సంవత్సరాల నుంచి అన్నగారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు దగ్గర ఉంటూ, విద్యార్థులకు దగ్గర ఉంటూ, పేద విద్యార్థులకు తన వంతు సహాయంగా మరి చిన్నప్పటి నుంచి ఒక హాస్టల్లో చదువుకొని మరి ఆ చదువుని గుర్తు చేసుకొని ఆ రోజున్న ఇబ్బందులు గుర్తు చేసుకుంటూ మరి అటువంటి ఇబ్బందులు పిల్లలకి ఎక్కడ ఉంటాయి కాబట్టి తనకు తోచిన సహాయాన్ని తన వంతు చేయడము నిజంగా సంతోషకరమైన విషయం. కాబట్టి అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ పాఠశాలను అంటే పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా ముందుకొచ్చి మళ్ళీ మన పాఠశాలను గుర్తించి మన విద్యార్థుల అవసరాలను గుర్తించి మరి ఇక్కడ వరకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సార్కి ఈ సభ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మా పాఠశాలను ఇలాగే గుర్తుపెట్టుకుని మీరందరూ ముందుకు రావాలని, పిల్లలకి మీరు చేసే సేవ ఎంతో అమూల్యమైనదని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియుసి డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు. అడిషనల్ కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులను ఆరోగ్యంగా ఉంచడం కోసం స్వీపర్లను, స్కావెంజర్లను నియమించడం జరిగిందన్నారు. కానీ వారికి ఇచ్చే వేతనాలను మదర్స్ కమిటీల ద్వారా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాలు నిర్ణయించి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. పాఠశాలలో ఆ పద్ధతిలో వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నారన్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు అమలు చేస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కన్వీనర్ టి చక్రపాణి, నాయకులు బాలరాజ్, లక్ష్మి, స్వరూప, గంగమని, వివిధ మండలాల కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో స్వీపర్లను, స్కావెంజర్లను నియమించి వాళ్ళకి విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాల్ని నిర్ణయించి ప్రభుత్వం వేతనాల్ని గ్రాంట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి మదర్స్ కమిటీలు ఉన్నాయో ఆ మదర్స్ కమిటీలు వీళ్లకు సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాలు ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలని కట్ చేస్తూ తక్కువ వేతనాలని, తక్కువ డబ్బుల్ని చెల్లిస్తూ వీళ్ళతో శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వటంతో పాటు వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, యూనిఫామ్లు, బ్లౌజులు ప్రభుత్వమే ఇవ్వాలని, అదే రకంగా వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాల్ని కల్పించాలని, వీళ్ళందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దాంతోపాటు ఇవాళ రాబోయేటటువంటి మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి వేతనాల్ని కొన్ని పాఠశాలల్లో మేము చెల్లించాం, మీరు ఫ్రీగా పనిచేయాలి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు నిరసనగా నవీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేను విమర్శించే నైతిక హక్కు ఎంపీకి లేదని వారు పేర్కొన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బోధన్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యుడే అనే విషయం మర్చిపోయి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నవీపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను బాసర ప్రధాన రహదారిపై దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రస్తుత ఎంపీ అరవింద్ నెక్కర్ కూడా వేసుకోలేదని ఆరోపించారు. జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షించి స్థలాన్ని పరిశీలించారని అన్నారు. కానీ ఎంపీ అరవింద్ తన స్వార్థపూరిత రాజకీయాల కోసం సొంత మండలమైన జక్రెన్పల్లిలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చూడటం సరికాదన్నారు. ఎంపీ అరవింద్ అభివృద్ధిని పక్కన పెట్టి జిల్లా రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదు అన్నారు. మత్సలేని నాయకునిగా జిల్లాలో రాష్ట్రంలో సుదర్శన్ రెడ్డికి మంచి పేరుందన్నారు. అరవింద్ తీరు మార్చుకోకపోతే బోధన్ నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి, వైద్య రంగానికి, విద్యా రంగానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోస్రా సాయిరెడ్డి, మాజీ ఎంపీలు సంగం శ్రీనివాస్, రాజేంద్ర కుమార్ గౌడ్, భగవాన్, గోవర్ధన్ రెడ్డి, బుచ్చన్న, గోపాల్, మూసా, బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుదర్శన్ గారిలో మాట్లాడినో ఆయనకు చిల్లర మల్లర ప్రకటనలు చేయడం చాలా అలవాటు ఉన్నట్టున్నది. ఒక ఎంపీగా గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడిన సందర్భంగా మరి నవీపేట మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముక్త కంఠంతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే అరవింద్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత గతంలో ఇంతకుముందు ఎంపీగా అయినప్పుడు మరి మోడీ గారు చెప్పారు, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15 లక్షల రూపాయలు ప్రతి జీరో అకౌంట్లో వేస్తామని చెప్పి సిగ్గుశరం ఏదైనా ఉంటే మోడీ మరి 15 లక్షల రూపాయలు ఎవరికి వేయలేదు. అరవింద్ గారు ఏమి ఎంపీగా ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీలను మూతపడే విధంగా నిరుద్యోగ దాన్ని కొనసాగించడం సిగ్గుచేటు మాట. మరి ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి కాకుండా ఈ జిల్లా చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకోకుండా ఏదైతే ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అయితేనేమి, మరి మన దగ్గర మన నియోజకవర్గంలో మన నైపేట్లో మోడల్ స్కూలే కానీ, పాలిటెక్నిక్ స్కూల్ కళాశాల కానీ, మోడల్ స్కూలే కానీ, మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి దానికి అభివృద్ధి, మరి రైతాంగానికి పూర్తిగా ఎటువంటి చేస్తున్న సేవలు గుర్తించకుండా ఈ తండ్రి సమానమైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి గతంలో మీరు ఎన్నిసార్లు కాలు మొక్కిలో గుర్తు చేసుకోవాలా. ఇలా మాట్లాడుతున్న మీరు ప్రకటన చేసి ఏదో మేము గొప్పల వైపు అనుకుంటే కాదు. నిన్న మొన్నటిదాకా మీరు అంకులు అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఉన్నాను. ఇది వాస్తవం కదా, ఆ రోజు గుర్తు రాలేదు పెద్ద మనిషి అని చెప్పేసి. మరి కాళ్ళు ఎందుకు పట్టుకున్నాను అది గుర్తుంచుకోవాలి అరవింద్కి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పిచ్చి మాటలు మానుకొని వాస్తవాలు తెలుసుకొని ఇప్పటికైనా క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ముక్త కంఠంతో కోరుతా ఉంది. ఈ విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఇంకోసారి మాట్లాడితే మీకు ఇక్కడ ఎక్కడ రానియకుండా ప్రజలు అడ్డుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ ప్రజానికం కూడా అడ్డుకుంటారని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మంచి మచ్చలేని నాయకుడు సుదర్శన్ రెడ్డి, ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి లక్షల గుణాలు ఉన్నటువంటి నాయకుడు. ఇవి ప్రజలకు ఏం చేసినావో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావు, నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ఉండి నువ్వేం సాధించినావో చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడ నువ్వేమన్నా ఇక్కడ ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినావా, ఏమైనా పనులు చేసి పెట్టినావా, ఒక ప్రాజెక్టు కట్టినావా, ఏది పెట్టకుండా ఏది చేయకుండా ఏదైతే మీరు అంటున్నారో 30 ఎకరాల భూమి కనీస మద్దతు ధరల చట్టం చేయాలని నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా పోరాటం కొనసాగుతోందని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నందిరామయ్య ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క నడ్డి విరుస్తూ వ్యవసాయ రంగం మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రైతాంగం 13 నెలల పాటు ఢిల్లీ రహదారులపై ధర్నాలు చేసి సాధించిన 3 చట్టాల రద్దును దొంగదారిలో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా పేరుతో తీసుకుని రావడం చూస్తుంటే మోడీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలుస్తోందని విమర్శించారు. రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలు దొరకక అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మద్దతు ధరల చట్టం చేయమని అడుగుతూ ఉంటే వీటి గురించి పట్టించుకొని మోడీ కార్పొరేట్ల కోసం మాత్రం వేగంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూతన్ కుమార్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జె రాజులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతాంగం యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, బడ్జెట్ తగ్గించడం సరికాదని అన్నారు. ఈ ధర్నాకు
టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ తిరుపతి, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి నాగిలి నర్సయ్య, బుక్యా విలాస్, గంగారాం, ఏఐపీకేఎస్ నాయకులు గోరెభాయ్, సుందర్, దేవరావు, మోహన్, రాజేష్, ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం, రైతు కార్మిక సంఘ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఐక్యత. జిందాబాద్ ఎస్కేఎం, జిందాబాద్ ఎస్కేఎం, జిందాబాద్ ఎస్కేఎం. ఈ నెల 9న ఖమ్మంలో జరిగే రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా నాయకులు కె రాజేశ్వర్ పిలుపునిచ్చారు. రవణ వర్ధంతి సభ పోస్టర్లను భీమ్గల్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా నాయకులు కె రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ నెల 9న ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని విప్లవ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా భీమ్గల్ మండల నాయకులు ఎన్ లక్ష్మణ్, కె అశోక్, ఎండి సయ్యద్, కిషన్, లింబాద్రి, భావన్న, సతీష్, రాజేశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, కామ్రేడ్ రవణ 50 ఏళ్లుగా అజ్ఞాతవాసంలో ఉండి, అలాగే మొత్తం ప్రజాపంతా పార్టీని పనిచేస్తూ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసినటువంటి నాయకుడు. అజ్ఞాతలో ఉండి అనేక ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు, అజ్ఞాత వీరుడు, విప్లవ సూర్యుడు కామ్రేడ్ రవణ మన ముందు లేనప్పటికీ రవణ ఆశయ సాధన కోసం మన అంతా ముందుకు నడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా రవణ ఆశయం ఈ దోపిడీ సమాజం మారాలని, సమాజం రావాలని, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ అయినటువంటి వ్యవస్థ కావాలని చెప్పి పోరాడినటువంటి నాయకుడు కామ్రేడ్ రవణ ఆశయ సాధన కోసం మనమంతా పోరాడాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఉద్యమానికి, జరుగుతున్నటువంటి సభకు అందరూ రావాలని చెప్పేసి కోరుతూ ఈ సభను ఖమ్మంలో జరుగుతున్నటువంటి సభను జయప్రదం చేయాలని చెప్పేసి. జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జేసీఐ ఇందూర్ అలుమ్ని క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జేసీఐ ఇందూర్ జేఏసీ క్లబ్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్, లక్ష్మీ నరసింహనగర్ కాలనీలో నిర్వహించారు. మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. జేసీఐ అధ్యక్షురాలు పి గౌతమి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి జైపాల్ కాలే, అలుమ్ని క్లబ్ కోఆర్డినేటర్ లావణ్య, జోన్ అధికారి నయన్, పూర్వ అధ్యక్షులు యాదేశ్ గౌడ్, జేసీఐ సభ్యులు సుకన్య, లీలా, రమాదేవి, రమ్య, వీణ పాల్గొన్నారు. అన్ని రంగాలలో మహిళలు ఉన్నతంగా ఎదగాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభిప్రాయపడ్డారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో మహిళా సాధికారిక నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. నిర్మల్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మహిళలందరూ స్వశక్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు. ప్రత్యేకంగా నిర్మల్ జిల్లాలో ఉన్నత స్థాయిలో అధికారులందరూ మహిళలే ఉన్నారని, ఇది చాలా గొప్ప విషయమని తెలిపారు. మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు పరుస్తున్నాయని, అర్హులైన వారందరూ పథకాలన్నింటినీ ఉపయోగించుకుని ఆర్థికంగా బలపడాలన్నారు. ఆడపిల్లల కోసం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అమలుపరిచి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గత 45 రోజుల నుంచి జిల్లాలో పలు కార్యక్రమాల ద్వారా మహిళల హక్కులు, చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళల రక్షణకు తోడ్పడే పలు హెల్ప్ లైన్ నెంబర్లపై అన్ని విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఆర్డీఓ విజయలక్ష్మి, ఏసీడీపీఓలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, మెప్మా పీడీ సుభాష్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సరిత, ఎస్హెచ్జి మహిళలు, ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, ఏఎన్ఎం, ఆశాలు, మహిళలు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇది సేయింగ్ ఉంది అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఒక పురుషుకి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే
వాళ్ళ వరకే ఉంటుంది. కానీ ఒక అమ్మాయికి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ పిల్లలకి కూడా చదివి పెడతారు, వాళ్ళ నానమ్మకి వాళ్ళ అమ్మమ్మకి కూడా చదివి పెడతారు. సో మీరు ఒక విమెన్కి ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్టే ఉంటుంది. అందువల్ల ఎడ్యుకేషన్ ఆఫ్ విమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియాలో కాదు, ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఒక థియరీ ఉంది. సో దీంట్లో భాగంగా మన నిర్మల్ జిల్లాలో కూడా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ జర్నలిజంలో కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు రాజశ్రీ అన్నారు. జర్నలిజంలో రాణిస్తున్న మగవాళ్లను సన్మానించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో వివిధ రూపాలలో పనిచేస్తూ దూసుకుపోతున్నారన్నారు. జర్నలిజం వృత్తిలో కూడా మహిళలు విశేషంగా రాణిస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా నవ సమాజ స్థాపనకు పాటుపడుతున్నారన్నారు. వృత్తితో పాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సక్రమంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత మాట్లాడుతూ మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీలత అన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజ మనుగడ ముందుకు సాగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైరశేఖర్, బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇప్పుడు జర్నలిజంలో కూడా మహిళలు 300 మంది 790 మంది ఉంటే అందులో 30 మంది అంటున్నారు. సో 10% వరకే ఉన్నారు. సో లేడీస్ ఇంకా ఎదగాలి. ఇలాంటి అర్ధనారీశ్వరి అంటే ఆకాశంలో సగం భాగం శివుడు అర్ధనారీశ్వరి లాగా సగం భాగం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే మహిళలు ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు అంటే సొంతంగా ఆలోచన ఉంటే కాదు, వాళ్ళ శక్తి ఒకటే సరిపోదు. మనకు ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీలో బేసిక్ గా మొదలయ్యేది తండ్రి, తండ్రి నుంచి అన్నదమ్ములు అయితేనేవి, కట్టుకున్న హస్బెండ్ అయితేనేవి, ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే ముందుకెళ్తాం. సో ఈ విధంగా మనకు మహిళలందరూ కూడా సపోర్ట్ ఇస్తున్న పురుషులందరికీ కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలందరూ కూడా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి అంటే మీరు ఏం చేయాలనుకున్నా కూడా నేను వైద్యాధికారిగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్గా బేసిక్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యం అనేది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో మీరు ఒక్కటే సాక్రిఫైస్ చేయడం ఒకటే కాదు, ఫ్యామిలీ అందరికి పెట్టిన తర్వాత మిగిలిపోయేది తినడం కాదు, మీకంటూ కూడా కొంత కేటాయించుకోవాలి. ఆరోగ్యం ఉండడానికి అన్ని రకాలుగా మంచిగా పోషకాహారం తీసుకోవడమే కాకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు అందరికి కూడా బాగుంటుంది. మహిళలు ఒకటే కాదు అందరు కూడా మీకు ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కువ మటుగా లేడీస్లో అనీమియా కానీ రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లేడీస్కి రకరకాల ఇబ్బందులు మేము ఆరోగ్య సమస్యలు అయితే మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉంటాయి. దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోరు, వాళ్ళు చాలా డిలే చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం తన ప్రాబ్లం చెప్పుకోవడానికి
గెలిస్తే 100 రోజుల్లో బోధన్ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఎడపల్లిలో బోధన్ శాసనసభ్యులు దిష్టిబొమ్మను దానం చేశారు. తమ నాయకుడు ఎంపీ అరవింద్ పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారు పేర్కొన్నారు. 100 రోజుల్లో మూతపడిన బోధన్ చక్కెర కర్మాగారంని పునః ప్రారంభించి కర్మాగారానికి పూర్వ వైభవం తెస్తామని మాట ఇచ్చి మాట తప్పిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ పార్టీ ఎడపల్లి మండల శాఖ డిమాండ్ చేసింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బోధన్ శాసనసభ్యుల తీరును వ్యతిరేకిస్తూ ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కందగట్ల రామచంద్ర ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కందగట్ల రామచంద్ర మాట్లాడుతూ తమ నాయకుడు ఎంపీ అరవింద్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఎడపల్లి మండల అభివృద్ధికి ఎంపీ అరవింద్ నిధులు వెచ్చించారని అన్నారు. కొందరు వ్యక్తులు పదవుల కొరకు అవలీలగా పార్టీలను మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, అలాంటి వ్యక్తులు ఎంపీ అరవింద్ పై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఎంపీ అరవింద్ పై నోటికి వచ్చే మాటలు మాట్లాడితే తాము సహించడానికి సిద్ధంగా లేమని, తాము సైతం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గెంటె శ్రీనివాస్ యాదవ్, బూత్ అధ్యక్షులు కంజరి ప్రదీప్, నాయకులు సంతోష్, అభిలాష్, గంగాధర్, శ్రీనివాస్, రాకేష్, నరేందర్, పేట గంగాధర్, అనిరుద్ గౌడ్, కంజరి అభినవ్ తదితరులు పాల్గొన్నారు. మాటలు అబద్ధపు మోసాలతో గద్దెనెక్కి సుమారుగా 15 నెలలు గడుస్తున్న స్థానిక శాసనసభ్యులు నేను గెలిచిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని మాట ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా ఈరోజు ఎడపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. జిల్లా అభివృద్ధిలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ముందుండి పని నడిపిస్తా ఉంటే స్థానిక సుదర్శన్ రెడ్డి గారు మాత్రం బోధనకి ఎలాంటి నిధులు తీసుకురాకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు తను 2వ పర్యాయం గెలిచినప్పటి నుంచి బోధన్ నియోజకవర్గానికి తన యొక్క ఎంపీ ల్యాండ్స్ ద్వారా సుమారుగా 75 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటుగా సుమారుగా 23 కోట్ల రూపాయలతో కేంద్ర విద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బషీర్పారం మరియు బోధన్ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జ్లను కూడా ఆయన ఎంపీ గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గారు మాత్రం ఈ బోధన్ నియోజకవర్గంలో ఎలాంటి శ్రద్ధ చూపకుండా తన యొక్క మంత్రి పదవి కోసమే కేవలం పనిచేస్తామని ఈ విధంగా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందంజగా ఉంటుంది. ఇకనైనా ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది అరవింద్ గారి మీద పరుష పదజాలం వాడారో వారికి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. అరవింద్ గారు బోధన్ నియోజకవర్గంలో ఇన్ని ఎంపీ ల్యాండ్స్ ద్వారా మరియు కేంద్ర విద్యాలయాన్ని శాంక్షన్ చేశారు. మరి మీ ఎమ్మెల్యే గారు ఆయన 15 నెలల కాలంలో ఎంత నిధులు బోధన్ నియోజకవర్గంలో తీసుకొచ్చారో మీ అందరికీ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. మరి అప్పుడు వాళ్ళకి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ సేవలు, ఉపాధి కల్పించేందుకు ఇంటర్నెట్ కేంద్రాలు, మారుమూల గ్రామాలకు సేవలందిస్తామన్న ఎంపీ అరవింద్. తెలంగాణ జాగృతి ఖాతాలో మరో విజయం, బీసీలకు అన్ని రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య నియామకం, 5 నెలల అనంతరం సిపి పోస్ట్ భర్తీ. డబ్బుల సంచిని కాజేసేందుకు యువకుడి యత్నం, పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు, గతంలో నకిలీ డీఎస్పీ అవతారం ఎత్తిన నెల్లూరు స్వామి. ఎడపల్లి నవీపేటలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పుట్టినరోజు వేడుకలు, జిల్లా పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి జన్మదినోత్సవ సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.